ఎస్ఆర్హెచ్ అయితే మ్యాచ్ గెలవదు ఈరోజు. ఎందుకో చూడండి. నా పేరు చారిత్ర, మీరు చూస్తున్నారు కుర్రాకి ఛానల్. మనమైతే ప్రతి మ్యాచ్ ప్రెడిక్షన్ ఇస్తున్నాం ఐపీఎల్ స్టార్ట్ అయిన కాడి నుంచి. అందులో భాగంగా నిన్నటి మ్యాచ్ కూడా మనం ప్రెడిక్షన్ ఇచ్చాము, ఎల్ఎస్జీ వర్సెస్ టీసీ మ్యాచ్. టీసీ అయితే మ్యాచ్ గెలిచింది. అలాగే ఈరోజు కూడా కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో మనం ప్రెడిక్షన్ ఇవ్వబోతున్నాం. అయితే నిన్నటి మ్యాచ్ విషయానికి వస్తే, నిన్నైతే మనం ప్రెడిక్షన్ ఇచ్చాము ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ వర్సెస్ టీసీ మ్యాచ్లో టీసీ మ్యాచ్ విన్ అవుతుందని చెప్పాము, కానీ ఎల్ఎస్జీ టాస్ గెలిచింది. నేను డీసీ టాస్ గెలుస్తుందని చెప్పాను, కానీ ఎల్ఎస్జీ టాస్ గెలిచింది. ఫైనల్ అయితే డీసీ మ్యాచ్ విన్ అయింది. అలాగే ఈరోజు కూడా మనం ప్రెడిక్షన్ చెప్పబోతున్నాం. ప్రెడిక్షన్లో ఫస్ట్ భాగంగా టాస్ విషయం ఏంటంటే, ఈరోజు టాస్ అయితే కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటుంది. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు స్కోర్ ఎంత కొడతారంటే మినిమం 200 దాటుతుంది. ఎందుకంటే కేకేఆర్కి అంతగా బౌలింగ్ లేదు, ఎస్ఆర్హెచ్కి ఫుల్ బ్యాటింగ్. సెకండ్ హాఫ్లో ఏంటంటే కేకేఆర్కి ఫుల్ బ్యాటింగ్ ఉంది, కేకేఆర్ కూడా, కానీ బౌలింగ్ లేదు. అందుకని ఈరోజు ఖచ్చితంగా 200 అయితే దాటుతుంది. ఈరోజు పులి బాగా ఆడే అవకాశం ఉంది. ఈరోజు పులి మంచిగా ఆడుతుంది. ఈరోజు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయినప్పుడైతే క్లాసన్ బాగా ఆడతాడు. మన కుర్రాడు మంచిగా ఆడాడు, అనికేత్ వర్మ. ఓకే, ఈరోజు అయితే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 200+ రన్ స్కోర్ అయితే కొడుతుంది. కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే ఈరోజు గ్రీన్ పక్కన పెట్టడం మేలు అనుకుంటా. పోయినసారి మొన్నటి మ్యాచ్లో గ్రీన్ తీసుకున్నారు, అతను ఏం ఆడలేదు, బ్యాటింగ్ ఆడలేదు, అలానే బౌలింగ్ చేస్తున్నారు, బౌలింగ్ చేయలేదు. 25 కోట్లు పెట్టి తీసుకున్నారు. అతను ఈరోజు యూజ్ చేసుకుంటారు. బౌలింగ్లో మంచిగా బౌలింగ్ చేస్తాడు, బట్ వికెట్లు తీస్తాడు. ఈరోజు ఏమో చూడాలి మరి. ఈడెన్ గార్డెన్స్ పెద్ద గ్రౌండ్, ఎలా ఉంటుందో. ఓకే, ఫైనల్ మ్యాచ్ వచ్చేసి అయితే కేకేఆర్ విన్ అవుతుంది, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలవదు.